అందరికీ నా నమస్కారాలండి. ఏదైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించి మెథడాలజీ ఉందో, ఇది పాతది ప్లస్ కొత్తది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏవైతే కొన్ని టాపిక్స్ అప్డేట్ అయినాయో అవి చూసుకోవాల్సి ఉంటుంది. పాతదైతే మీకు టోటల్‌గా ఆల్రెడీ బ్లాగ్‌లో మీకు ఇవ్వడం అయితే జరిగింది. టోటల్‌గా బ్లాగ్‌లో మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. పీసీవీ ఇంగ్లీష్ essay.comలో essay.blogspot.com దానిలో పూర్తిగా మీకు ఎదుగోండి ఇక్కడ మీకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా అన్నీ ఫ్రీనే. జస్ట్ పీడిఎఫ్ ఫర్ మెయింటెనెన్స్ పర్పస్ అయితే కొంచెం కాస్ట్ అయితే ఉంచడం అయితే జరిగింది. అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే పర్టికులర్గా లేదు. మీరు ఏదైతే వీడియో చేసి నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. టోటల్ క్లాసెస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ ఉంది. మీరు తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. అండ్ అప్డేషన్ ఇప్పుడు ఏదైతే చెప్తానో అదే అప్డేషన్ అయితే మాత్రం మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తకు సంబంధించి ఏవైతే వీడియోలు చేస్తున్నా అవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం యూనిట్ 5కి సంబంధించి అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొడ్యూసింగ్ డిస్కోర్సెస్లో లిసనింగ్ చూసాం, స్పీకింగ్ స్కిల్స్ చూసాం. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ అనేవి మనం చూడబోతున్నాం. ఒక మెథడాలజీయే కాదండి, అండ్ టోటల్గా మీకు లిటరేచర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు అదిగోండి నోట్స్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి బ్లాగ్ని అయితే చూడండి. ఇప్పుడు మనం రీడింగ్ స్కిల్స్ని చూద్దాం. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం రీడింగ్ స్కిల్స్ అనేవి చూస్తున్నాం. లిజనింగ్ స్కిల్స్ చూసాం అండ్ స్పీకింగ్ స్కిల్స్ చూసాం. ఇప్పుడు రీడింగ్ స్కిల్స్ అనేవి చూడబోతున్నాం. రీడింగ్ అనేది ఒక ప్యాసివ్ స్కిల్ అండి. జనరల్గా మనకు అంతకుముందు లిజనింగ్ కూడా ప్యాసివ్ స్కిల్ కింద చూసేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్ నిజానికైతే ఏం జరుగుతుందంటే లిజనింగ్ని కూడా యాక్టివ్ స్కిల్గా పరిగణించడం జరిగింది. దాంట్లో 20 సబ్ స్కిల్స్ ఉన్నాయి. 20 స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి లిజనింగ్ నేర్చుకోవాలంటే. ఆ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంగ్లీష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లైబ్రరీ లాంగ్వేజ్. ఎందుకని మనకి యాక్చువల్గా మైకేల్ వెస్ట్ ఏదైతే రీడింగ్ మెథడ్ అప్పుడు కూడా చెప్పుకున్నది ఏంటంటే ఇంగ్లీష్ అనేది లైబ్రరీ లాంగ్వేజ్. 80% 85% ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పుస్తకాల్లో మనకి ఇంగ్లీష్లోనే ముద్రితమవుతున్నాయి. అవన్నీ చదవాలంటే భారతీయులకి చదవడం కావాలి, మాట్లాడడం కాదు. నేటివ్ స్పీకర్స్ ఏం కాదు వీళ్ళు. చదువుకోవాలని మైకేల్ వెస్ట్ ఒక 2000 పదాలతో తాను ఏం చేశాడంటే జనరల్ సర్వీస్ లిస్ట్ అనేటటువంటి ఒక బుక్ కోర్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రీడింగ్ అనేది ఒక ప్యాసివ్ స్కిల్ అనమాట. అంటే కూర్చొని నార్మల్గా చదువుకుంటూ ఉండొచ్చు. యాక్టివ్ స్కిల్ అయితే కాదు. రీడింగ్ విల్ బి డన్ ఫర్ 2 పర్పసెస్. మనం చదువుతున్నాము అంటే 2 అవసరాల కోసం చదువుతామండి. ఒకటి ఆనందం కోసం చదువుతాం, ఇంకోటి సమాచారం కోసం చదువుతాం. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, చదువుతాం. దేనికి? సమాచారం కోసం చదువుతాం. ఇంకోటి నార్మల్గా కొన్ని పుస్తకాలు, న్యూస్ పేపర్స్ కొన్ని ఉంటాయి డీటెయిల్ మనం ఇష్టమైన వాళ్ళ కోసం తెలుసుకోవడానికి. అది ఏంటంటే ఫర్ ప్లెజర్ కూడా మనం చదువుతుంటాం, కథలు చదువుతుంటాం. అవన్నీ కూడా ప్లెజర్ కోసం చదివేవి. టైప్స్ ఆఫ్ రీడింగ్. రీడింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్ అనేది మనకు తెలుసు. స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి అవన్నీ చూద్దాం. రీడింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ సైట్, సౌండ్ అండ్ సెన్స్. చూడండి, చదువుతున్నా కానీ మన కళ్ళు పనిచేయాలి. అండ్ మనం ఏంటంటే కొన్నిసార్లు మనం పైగా అంటాం సౌండ్ అండ్ సెన్స్ అంటే బ్రెయిన్ పనిచేస్తుండాలి. మనం ఇమాజినరీ అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ కొన్ని నౌన్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉదాహరణకి నిజాయితీ అనగానే మనకు వెంటనే ఎవరు గుర్తుకొస్తారు? సాయి కుమార్ ఏదైతే సినిమా ఉంటుందో అది గుర్తుకోవచ్చు. ఇంకోళ్ళకి ఇంకో హీరో గుర్తుకు రావచ్చు, లేదా ఇంకోళ్ళకి వాళ్ళ నాన్నగారు గుర్తుకు. అట్లా ఒక్కొక్క ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ సెన్స్. ఇట్ ఈస్ ప్రెడిక్షన్ బేస్డ్ యాక్టివిటీ. జనరల్గా మనం రీడింగ్ అనేది ప్రెడిక్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం అంటే చదువుతున్నాం అంటే ఫర్దర్గా ఏం జరుగుతుందా అనే ఆసక్తి, ప్రెడిక్షన్ అనేది మనకు ఉంటుంది. మ్యాచ్ చూస్తుంటాం, ఏం ప్రెడిక్ట్ చేస్తా చూస్తుంటాం, ఇండియా గెలుస్తుంది. ఓడిపోతుందని ఎవరు అనుకోరు. ఓడిపోతుంది అనే కంక్లూజన్కి వచ్చామంటే వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి వేరే పని చూసుకుంటాం. స్కీమా అంటే ప్రీవియస్ నాలెడ్జ్. ఎవరైనా సరే ఈ స్కీమా అనేది ఉంటుంది. ఒకప్పుడు ఏం చెప్పుకునేవాళ్ళంటే పిల్లవాడి యొక్క మెదడు ఏమి రాయని నల్లబల్ల, మనసు అనేది ఏమి రాయని నల్లబల్లతో పోలుస్తుంది. కానీ ఇప్పుడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఏమి రాయని నల్లబల్ల కాదు, పుట్టుకతోనే వాడు కళ్ళు తెరిచి అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు. కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది. స్కీమా అనేది పిల్లవాడిలో ఉంటుంది. ఆ స్కీమాను ఉపయోగించుకొని ఏం చేయాలి అంటే మనం
దానికి తగ్గ పునాదులు అనేవి వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. స్కీమా అండ్ ఇట్స్ నేచర్ మోటివేట్ లెర్నర్ టు రీడ్ ఫర్దర్. ప్రీవియస్ నాలెడ్జ్, అలానే మనకి ఏది జరుగుతుందో ప్రెడిక్షన్, ఇవి ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా 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 చదవడానికి పురిగొల్పుతూ ఉంటాయి. వి రీడ్ ఫర్ ప్లెజర్, ఆనందం కోసం చదువుతాం. సర్వైవల్ అంటే ఏంటి? సర్వైవల్ అంటే బతకడానికి చదువుతామండి. మనం ఆఫీస్లో పని అఫీషియల్ నోటీసెస్ చదవాల్సి ఉంటుంది, సర్క్యులర్స్ చదవాల్సి ఉంటుంది, బిల్స్ అండ్ రిసీట్స్ చూడాల్సి ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ చదవాల్సి ఉంటుంది. ఓ టీవీ కొన్నాం, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చూడాలి, అండ్ ట్రావెల్ డాక్యుమెంట్స్ చదవాల్సి ఉంటుంది, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చదవాల్సి ఉంటుంది. ఇది రీడింగ్ ఫర్ సర్వైవల్ అనమాట. అకాడమిక్ పర్పసెస్, ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతూ ఉంటాం. అండ్ ప్రొఫెషనల్ పర్పసెస్, ఇప్పుడు బీఎడ్ చేస్తుంటాం, డిఎడ్ చేస్తుంటాం, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ పర్పసెస్. అండ్ ప్రొఫెషనల్ కోర్సులు ఏవైతే ఉంటాయో అవి చదువుతుంటాం. మన జాబ్లో చేరిన తర్వాత ఏదో ఒకటి చదవనేది వస్తూ ఉంటుంది. స్ట్రాటజీస్ ఫర్ రీడింగ్, చదవడానికి గల వ్యూహాలు ఏంటి? ఒకటి స్కిమ్మింగ్ అండి. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఒక చదివేటప్పుడు మనకు టోటల్ బుక్ కూడా స్కిమ్మింగ్ ద్వారా కేవలం ఒక అరగంట గంటల్లో టోటల్ ఐడియాని మనం గ్రాస్ చేయొచ్చు. ఎట్లా? స్కిమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ టు గెట్ గ్లోబల్ ఐడియా ఆర్ సమ్మరీ. అండ్ గ్లోబల్ ఐడియా అంటే ఓవరాల్ ఐడియా అనమాట. సమ్మరీ అంటే సారాంశాన్ని పొందొచ్చు. ఎలా? ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టైటిల్ పేజ్ చూడాలి. టైటిల్ ఏంటి, దేని గురించి ఆ టైటిల్. అండ్ కంటెంట్స్ అండ్ ద బ్యాక్ కవర్. కంటెంట్స్ అని ఉంటాయి, అంటే అందులో యూనిట్ వైజ్గా మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేసి 1, 2, 3, 4, 5 అలా యూనిట్స్ వైజ్గా ఉంటాయి, అవి చదవాలి. తర్వాత బ్యాక్ కవర్ చివరిలో ఉంటుంది కదా బ్యాక్ కవరు, ఆ బ్యాక్ కవర్ని చూడాల్సి ఉంటుంది. అది చదివామనుకోండి మనకు అసలు దేని గురించి టోటల్గా సమ్మరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత పేజెస్ అన్నీ కూడా తిప్పాలి. అందులో ఫస్ట్ యూనిట్కి వెళ్ళామంటే స్టార్టింగ్లో ఏమున్నాయో లిస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సమ్మరీ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ప్రీఫేస్, ముందు మాట ఉంటుంది. కొంతమంది రాస్తారనమాట, ముందు మాట రాస్తారు, అసలు ఏ బుక్ దేని గురించి ఏం చెప్తుంది అవన్నీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్గా ఆ మొత్తం విషయం అంతా తెలిసిన తర్వాత మనం జనరల్గా బుక్ అనేది కొంటాం. దీన్నే స్కిమ్మింగ్ అంటారనమాట. ఇంకా బుక్ మొత్తం ఈజీగా మనం స్కిమ్మింగ్ ప్రాసెస్ ద్వారా ఎలా చదవచ్చు అంటే ప్రతి యూనిట్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ చదవడం, సబ్ హెడ్డింగ్స్ చదవడం, ఏదైనా బొమ్మలు ఉంటే చూడడం, వీటి ద్వారా స్కిమ్మింగ్ అనే ప్రాసెస్ అయితే అవుతుంది. కనీసం మనం బుక్లో ఉన్న 20% నాలెడ్జ్ని ఈజీగా ఈ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో గ్రాబ్ అయితే చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు న్యూస్ పేపర్ కూడా స్కిమ్మింగ్ విధానంలోనే చదువుతాం. ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, హెడ్లైన్స్ చదువుతాం. ఆ తర్వాత ఏదైనా న్యూస్ మనకి ఇష్టమైంది అనుకోండి, దాని జిస్ట్ ఏంటి, స్టార్టింగ్లోనే ఒక డాట్స్ ద్వారా ఓ 3 పాయింట్లో ఏమో ఇట్లా ఒక టేబుల్లో ఇచ్చేస్తాడనమాట. దాని ద్వారా ఏం చేస్తామంటే దాని యొక్క సమాచారం మొత్తం పొందుతాం. తర్వాత ఒక బుక్ అనుకోండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం కదా కంటెంట్, స్టార్టింగ్లోని యూనిట్లు అది ఇదని. తర్వాత ఇప్పుడు రీసెర్చ్ పేపర్ ఉందనుకోండి, రీసెర్చ్ పేపర్లో ఫస్ట్ ఏం చేస్తారంటే అబ్స్ట్రాక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈ టోటల్గా వీటి ద్వారా ఏంటంటే న్యూస్ పేపర్ అయితే హెడ్లైన్స్ ద్వారా, అలానే జిస్ట్ ద్వారా న్యూస్ ఐటమ్స్ పాయింట్స్ లాగా ఇస్తారనమాట, పట్టికి చిన్న పెట్టి గీసి పెద్ద ఏదైతే ఆర్టికల్ ఉంటుందో దానికి. అండ్ బుక్ అయితే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ద్వారా అట్లా. రీసెర్చ్ పేపర్ అయితే అబ్స్ట్రాక్ట్ ద్వారా స్కిమ్మింగ్ అనే ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. స్కానింగ్ అంటే ఒక స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకడం. ఇప్పుడు అంతకుముందు టెలిఫోన్ డైరెక్టరీ ఉండేది, టెలిఫోన్ నెంబర్లు చూడడం. ఇంతకుముందు 10th క్లాస్ పాస్ అయ్యామా లేదా అని చెప్పుకోవడానికి న్యూస్ పేపర్లో వరుసగా అన్ని నెంబర్లు ఇస్తే ఎక్కడుందో మన నెంబర్ మాత్రమే వెతుకుతూ ఉంటాం, వేరే నెంబర్లు అనవసరం, మన ఫ్రెండ్ ఇవన్నీ తర్వాత, ముందు మన నెంబరు అనేది తెలియాలి. దానికోసం దీనికి స్కానింగ్ అనేది చేస్తాం అనమాట. జనరల్గా ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకుని స్కానింగ్ పంపిస్తారు, అంటే స్పెసిఫిక్ రోగం కోసం వెతుకుతారు. అదిగో ఈ పార్ట్ చూడు అంటే చెక్ చేస్తారు, అక్కడ ఏమైనా తేడా ఉందా, అంతవరకే. కాబట్టి యూ మే బి ఆస్క్ టు సెర్చ్ ఫర్ ఎ పర్టికులర్ ఐటమ్ ఇన్ న్యూస్ పేపర్లో వెతకమంటారు, లేకపోతే ఒక యాడ్ కోసం. సపోజ్ మ్యాట్రిమోనీ, మనకి సెట్ అయ్యేటటువంటి మ్యాట్రిమోనియల్ చాయిస్ ఏదైతే ఉందో దానికోసం ఏం చేస్తా అంటే వెతుకుతూ ఉంటాం. ఇవన్నీ కూడా స్కానింగ్ కిందకి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్ కనుక మనం చూసినట్లయితే దీని యొక్క అర్థం ఏంటంటే, ఇంటెన్సివ్లో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికండి, ఇంటెన్సివ్ కదా, ఈ ఇంటెన్సివ్లో ఐ ఉంది కదా, ఫస్ట్ దీన్ని 1గా తీసుకోండి, ఒకే దాన్ని పట్టుకొని దాన్నే వేలాడుతుంటే దాన్ని ఇంటెన్సివ్ అంటారు. సపోజ్ ఏంటి దీని అర్థం అంటే, ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఇప్పుడు సపోజ్
ఒకే సినిమాని 100 సార్లు చూసామనుకోండి, దట్ ఈజ్ ఇంటెన్సివ్ వాచింగ్. అదే ఇంటెన్సివ్ రీడింగ్ కూడా. ఒక టెక్స్ట్ బుక్‌ని 100 సార్లు చదివామనుకోండి, ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది. ఇప్పుడు మనం డీఎస్సీ కొట్టాలంటే కావాల్సింది ఇంటెన్సివ్ రీడింగే, ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ కాదు. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏందంటే, ఒక టెక్స్ట్ బుక్‌ని 100 సార్లు చదవడం. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అంటే 100 పుస్తకాలని ఒకసారి చదవడం. 100 పుస్తకాలను ఒకసారి చదివితే మనకు డీఎస్సీ కొట్టడం అనేది సాధ్యం కాదు. ఆ బుక్కు, ఈ బుక్కు మార్కెట్‌లోకి వచ్చింది అది, ఇది అని చదువుకుంటే కుదిరే పనైతే కాదు. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఉండాలి. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్‌నే 100 సార్లు చదవాలన్నమాట. ఒకే సినిమాని 100 సార్లు చూస్తే డైరెక్టర్ అవుతాడు. 100 సినిమాలను ఒకసారి చూస్తే ప్రేక్షకుడు అవుతాడు. డైరెక్టర్ కోట్లు సంపాదిస్తాడు. ప్రేక్షకుడేమో తన డబ్బులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డబ్బులు చెల్లిస్తా ఉంటాడు. కాబట్టి ఇంటెన్సివ్ రీడింగ్ కోసం మనకి టెక్స్ట్ బుక్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ కోసం సప్లిమెంటరీ రీడర్స్‌ని ఇవ్వడం అయితే జరిగింది. ఇక దేనికి ఇంటెన్సివ్ రీడింగ్ అంటే కాంప్రహెన్షన్ ఆఫ్ మీనింగ్ కోసం, అర్థం చేసుకోవడం కోసం, స్ట్రక్చర్ అండ్ వొకాబులరీని మాస్టరీ చేయడం కోసం. స్ట్రక్చర్ అంటే గ్రామటికల్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ గ్రామటికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏంటంటే మాస్టరీ చేయడానికి, గ్రామటికల్ స్ట్రక్చర్ని మాస్టరీ చేస్తే ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ అనేది మనం వస్తుంది. కాబట్టి ఇంటెన్సివ్ రీడింగ్ అనేది అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇంటెన్సివ్ రీడింగ్ ఎలా జరుగుతుందంటే సైలెంట్గా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ గ్లోబల్లీ అంటే టోటల్గా ఓవరాల్ వ్యూ, అలానే లోకల్లీ అండ్ పిన్ పాయింటెడ్గా, రెండు పిన్ పాయింటెడ్గా ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్గా కూడా మనం పూర్తిగా దాన్ని ఏం చేస్తామంటే జ్యూస్ చేసేసి తాగేస్తాం. ఆ విధంగా చదువుతాం. స్పీడ్ రీడింగ్ ఎప్పుడైతే సైలెంట్ రీడింగ్ ఇన్వాల్వ్ అవుతుందో స్పీడ్ రీడింగ్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అండ్ మనం సమ్మరైజ్ కూడా చేయగలుగుతాం. మొత్తం చదివిన తర్వాత ఈజీగా మనం సమ్మరీ కూడా మనం ఏం చేస్తామంటే ఈజీగా మనం సమ్మరీ కూడా చేయడం అయితే జరుగుతుందను. అంటే దాని యొక్క టూ కీగా అంటారు. అంటే సింపుల్గా టోటల్గా ఏం జరిగిందో చెప్పేస్తాం. ఒక సినిమా చూసి ఏం లేదా, హీరో హీరోయిన్ మధ్యలో విలన్ వస్తాడు, విలన్ కొడతాడు, హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు, అయిపోయింది. అట్లా సమ్మరీ కూడా చెప్తాం మొత్తం జరిగిన తర్వాత. ఎబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఏదైతే చదువుతామో దాని మీద డిస్కషన్లో కూడా పాల్గొంటాం. ఏది ఇంటెన్సివ్ రీడింగ్ ఉంటే. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉందనుకోండి, అసలు మనకేం తెలియదు, ఊరక చదివేసాం అంతే. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ హయ్యర్ లెవెల్ యాక్టివిటీ. ఈ ఇంటెన్సివ్ రీడింగ్ అనేది హయ్యర్ లెవెల్ యాక్టివిటీ అనమాట. జనరల్లీ యూజ్డ్ ఫర్ కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవడానికి, ఎగ్జామ్స్ కోసం నోట్స్ రాసుకోవడానికి, టు రీడ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ని చదవడానికి, సర్క్యులర్స్ని చదవడానికి, నోటీసెస్ అండ్ క్వశ్చన్ పేపర్స్. మనం రీడింగ్ ఫర్ సర్వైవల్ ఉంది కదా, ఆ రీడింగ్ ఫర్ సర్వైవల్లో మనం చేయాల్సిన రీడింగ్ ఏంటంటే ఇంటెన్సివ్ రీడింగ్ అనమాట. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అకాడమిక్ లైఫ్. మన అకాడమిక్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఉపయోగించేది ఇంటెన్సివ్ రీడింగ్. ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిని చదవడానికి, టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కూడా మనం చదవడానికి ఇంటెన్సివ్ రీడింగ్ అనేది వాడతాం. మరి ఎక్స్టెన్సివ్ రీడింగ్, సప్లిమెంటరీ రీడర్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్కి వాడతాం. ఇంటెన్సివ్ రీడింగ్ హెల్ప్స్ ఎ లెర్నర్ టు ఆన్సర్ ద ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్. అంటే ఏంది ఇన్ఫరెన్షియల్ అంటే అర్థం నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్. అంటే డైరెక్ట్గా మనకు ఓపెన్గా చెప్పని విషయాలు కూడా అర్థం చేసుకోవడానికి ఈ ఇంటెన్సివ్ రీడింగ్ అయితే మనం చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంటెన్సివ్ రీడింగ్ అనేది ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కూడా, అంటే నాట్ డైరెక్ట్లీ స్టేటెడ్, ప్రత్యక్షంగా మనకు చెప్పినటువంటివి డైరెక్ట్లీ స్టేటెడ్, కొన్ని ప్రత్యక్షంగా చెప్పబడవు. అలా చెప్పబడకుండా ఉండే వాటిని కూడా అర్థం చేసుకుంటాం. దేని ద్వారా అంటే ఇంటెన్సివ్ రీడింగ్ ద్వారా. యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ కానీ ఏదైనా ఇచ్చిన దానిలో క్రిటికల్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంటెన్సివ్ రీడింగ్ ద్వారా ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కానీ మనం వాటిని అర్థం చేసుకుంటాం. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ అ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఇట్స్ సింబాలిక్, ఎమోషనల్, సోషల్ ఓవర్టోన్స్, యాటిట్యూడ్ అండ్ పర్పసెస్ ఆఫ్ ద ఆథర్. ఇంటెన్సివ్ రీడింగ్ చేస్తున్నాము అంటే, ఒకే సినిమాని 100 సార్లు చూస్తున్నామంటే ఎంత డీప్గా ఉంటుందంటే అది వెనకాల వ్యక్తులు, కో ఆర్టిస్ట్ని కూడా గమనిస్తాం. మామూలుగా సినిమా చూసేటప్పుడు మనం హీరోయిన్ని మెయిన్ పాత్రధారంలో గమనిస్తాం. వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, కుక్క వెళ్తుందా, పంది వెళ్తుందా, అవి కూడా గమనిస్తాం. ఎలా టేకింగ్ జరిగింది,
ఎక్కడి నుంచి కెమెరాని తీసుకొచ్చాడు, ఆటో వెనక సీట్ నుంచి కిలోమీటర్ దూరం ఉన్న హీరో మొహం మీదకి తీసుకొచ్చాడు. ఇలాంటివన్నీ గమనిస్తాం, ప్రతిదీ గమనిస్తాం. లైటింగ్ ఎలా ఉంది. అట్లానే ఇంటెన్సివ్ రీడింగ్ చేసేటప్పుడు కూడా ఆథర్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంది, సింబాలిక్ ఏంటి. సింబల్స్ అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఈ మధ్యన మహారాజా అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. అందులో పాము కనబడతా ఉండిద్ది ఎప్పుడు. అసలు పాముకి సినిమాకి పెద్ద ఏదైనా కనెక్షన్ ఉందా అన్నట్టు కూడా అనిపించదు. కాకపోతే దట్ ఈస్ సింబల్. ఏంటంటే అందులో ఉన్నటువంటి విలన్ ఏ విధంగా అయితే తన సంతానాన్ని తానే నాశనం చేసుకుంటాడో అట్లా పాము కూడా ఏం చేస్తుంది, తన గుడ్లను తానే తినేస్తుంది. అది సింబల్ అనమాట. అంటే పాము తన గుడ్లని తిన్న మాదిరిగానే, తన పిల్లల్ని తానే తిన్న మాదిరిగానే ఇందులో విలన్ కూడా తన బిడ్డలను తానే నాశనం చేసుకుంటాడు అని ముందుగానే మనకు చెప్పడం అనమాట. అది సింబలిక్ అంటే. ఎమోషనల్, ప్రతి ఎమోషన్ని, ఆదర్ ఎమోషన్ని అర్థం చేసుకోవడం. సోషల్ ఓవర్ టోన్స్ అంటే అంటే ఏదైతే చుట్టుపక్కల జరుగుతుందో అందులో తెలియబరుస్తుందో అవన్నీ కూడా ప్రతిదీ. అండ్ యాటిట్యూడ్, ఆదర్ యొక్క వైఖరి, పర్పస్, ఉద్దేశం, ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది ఇంటెన్సివ్ రీడింగ్ ద్వారా. లింగ్విస్టిక్ కూడా, లిటరరీ మీన్స్ కూడా, అంటే ఫార్మ్స్, స్ట్రక్చర్స్, వొకాబులరీ, ప్రతిదీ. ఇక ఎక్స్టెన్సివ్ రీడింగ్ ముందే చెప్పుకున్నాం. 100 సినిమాలను ఒకసారి చూసాడంటే ప్రేక్షకుడు అవుతాడు. అదే ఎక్స్టెన్సివ్ రీడింగ్. 100 పుస్తకాలని డిఎస్సి కోసం చదివితే మనం ఏమవుతాం అంటే మంచి గుడ్ రీడర్ అవుతామే కానీ జాబ్ అంటే జాబ్ని కొట్టే జాబ్ క్లీన్చర్ మాత్రం అవ్వం. జాబ్ని కొట్టే వ్యక్తులుగా మాత్రం అవ్వం. ఒక పుస్తకాన్ని 100 సార్లు చదవడం ఇంటెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ కేర్ అంటారు. అంత కేర్ తీసుకుంటారు, స్పెషల్గా తీసుకుంటారు. ఇంటెన్సివ్ అంటే. ఎక్స్టెన్సివ్ అంటే ఏంది, ఇక టెక్స్ట్ బుక్ కాకుండా స్టోరీ బుక్స్, సప్లిమెంటరీ రీడర్సు, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, నావెల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దిస్ రీడింగ్ కెన్ బి డన్ ఇన్ ఐసోలేషన్. జనరల్గా ఎవరి ప్రమేయం లేకుండా ఇది జరుగుతుంది. టీచర్ అవసరంలా నార్మల్గా చదువుకుంటుంటాడు. ఇట్స్ ఎంఫసిస్ ఆన్ జనరల్ కాంప్రహెన్షన్ అంటే నార్మల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ద ఎయిమ్ ఈజ్ ట్రైనింగ్ ఇన్ రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ దేనికంటే ఒక ఇన్ఫర్మేషన్ పొందడానికి. రీడింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇంటెన్సివ్ రీడింగ్లో నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్టు అండ్ దానిలో ఉన్న మూడ్ అండ్ అందులో ఉన్నటువంటి ప్రతిదీ, పర్పస్ ఏంటి. ఆ ఇంటెన్సివ్ రీడింగ్ టెక్స్ట్ బుక్ చేస్తున్నాం అనుకోండి, పర్పస్ ఏంది, పర్పస్ ఏంది, మూడ్ ఏంది, సోషల్ కండిషన్స్ ఏంటి, పర్సనల్ కండిషన్స్ ఏంది, అన్నీ ప్రతిదీ అందులో ఉన్న ప్రతిదీ ఏది వదలం అనమాట. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఆర్ రీడింగ్ ఫర్ ఫ్లూయెన్సీ. ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్నే రీడింగ్ ఫర్ ఫ్లూయెన్సీ, స్పీడ్ రీడింగ్ అనేది జరుగుతుంది. ఇది ఇన్వాల్వ్స్ రీడింగ్ ఏ లాంగ్ టెక్స్ట్ ఫర్ ప్లెజర్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ప్లెజర్ కోసం. మనం 100 సినిమాలు చూసేది ప్లెజర్ కోసం. ఒకే సినిమాను 100 సార్లు చూసేది మనం కూడా అంత పెద్ద డైరెక్టర్ అవుదామని. కాబట్టి మన డిఎస్సికి కూడా ఇంటెన్సివ్ రీడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అనేది జరగాలి. ఇంకా రీడింగ్ అలౌడ్, చదవడంలో కూడా పెద్దగా చదవడం, టు అండర్స్టాండ్ ద టెక్స్ట్. ఎందుకు చదువుతాం పెద్దగా అంటే టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి చదువుతాం. ఎంకరేజ్ ద లెర్నర్స్ టు ఫాలో ద ఎగ్జాంపుల్. యాక్చువల్గా టీచర్ రీడింగ్ అలౌడ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా తనలాగే ఆ ఫొనెటిక్స్ కానివ్వండి, పాజ్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కానీ అవన్నీ నేర్చుకునేటట్టు. పే అటెన్షన్ టు పంక్చుయేషన్ మార్క్. ఫుల్ స్టాప్ ఉంటే ఆగాలి, కామా ఉంటే కొంచెం ఆగాలి, సెమికోలాన్ అంటే కామా కన్నా ఇంకొంచెం ఆగాలి. ఈ విధమైన అవగాహన కోసం టీచర్ చేసే మోడల్ రీడింగ్ని పిల్లలు కూడా ఏం చేస్తారు, లౌడ్ రీడింగ్ చేయడం జరుగుతుంది. పాజ్ అప్రాప్రియేట్లీ వైల్ రీడింగ్. అండ్ చదివేటప్పుడు ఎక్కడెక్కడ పాజ్ చేయాలి, ఎక్కడ ఆపాలి అన్న విషయాన్ని కూడా తెలియడానికి మనం ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా ఈ లౌడ్ రీడింగ్ అవగాహనకు తీసుకొస్తుంది అనమాట. లౌడ్ రీడింగ్ వల్ల ఏమవుతుందంటే పిల్లవాడు ఏం నేర్చుకుంటాడంటే ఈ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటాడు, ఎక్కడ ఆగాలో నేర్చుకుంటాడు, పంక్చువేషన్ నేర్చుకుంటాడు. ఈ విధంగా టోటల్గా ఒక అవగాహన అనేది వస్తుంది. టు మాస్టర్ ద ప్రొనౌన్సియేషన్ కూడా అండ్ టు మాస్టర్ ద లాంగ్వేజ్ కూడా. ప్రతి లాంగ్వేజ్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఇది బిలీవ్ చేయడం వల్లే స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది రావడం జరిగింది. ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయడానికి కూడా లౌడ్ రీడింగ్ అంటే ఏం లేదు, డ్రిల్ చేయిస్తారు. క్విక్ టెస్టింగ్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ని టెస్ట్ చేయడానికి కూడా, అంటే గట్టిగా చదువుతారు అండ్ దట్స్ వై. అండ్ టు ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ డ్రిల్ చేయించడం ఏదైతే ఉందో స్కూల్లో జనరల్గా ఏం చేస్తారు, డ్రిల్ చేయిస్తారు వాడికి అర్థం అవని అర్థం అవ్వకపోని. దీన్ని మారియా మాంటెసోరీ ఏమంటారంటే బార్కింగ్ ఎట్ ప్రింట్ అంటారు.
అంటే నీ టెక్స్ట్ బుక్లో ఏదో ప్రింట్ అయిందో దాన్ని మొరగడమే. ఎందుకంటే రీడింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ద గివెన్ మెటీరియల్ ఈజ్ జస్ట్ లైక్ బార్కింగ్ ఎట్ ప్రింట్. ఎవరన్నారంటే మారియో మాంటోసరీ గారు అనడం అయితే జరిగింది. సైలెంట్ రీడింగ్ అనేవి 5 రకాలు. సర్వే రీడింగ్, ఇది ఎట్లా ఉంటుందంటే స్కానింగ్ మాదిరిగా ఉంటుంది. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మొత్తం టోటల్ ఒక గ్లోబల్ ఐడియా, ఓవరాల్ ఐడియా. ఒక బుక్ కొనడానికి వెళ్ళాం, బుక్ కొనడానికి వెళ్తే దాని పై అట్ట చూస్తాం, టైటిల్ చూస్తాం, వెనక అట్ట చూస్తాం, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూస్తాం. వీలైతే ముందుకెళ్ళి ఫోర్వర్డ్ ఏదైనా ఉంటే అదంతా చదివి బుక్ కొనాలని అనుకుంటాం. అది స్కిమ్మింగ్ కిందికి వస్తుందన్నమాట. అంటే టోటల్ జిస్ట్ని మనం బుక్లో ఉన్న 20% ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా హెడ్లైన్స్ బొమ్మల ద్వారా లాగేయచ్చు. అదే ఓవరాల్ ఐడియా కోసం స్కిమ్మింగ్ చేయడం అంటే. ఎక్స్టెన్సివ్ రీడింగ్, దీన్నే సూపర్ఫిషియల్ రీడింగ్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఒక భాగం. ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఫర్ ప్లెజర్ అనమాట, ఆనందం కోసం ఎక్స్టెన్సివ్ రీడింగ్ చేస్తాం. అండ్ కంటెంట్ స్టడీ రీడింగ్, లింగ్విస్టిక్ ఆర్ లిటరరీ స్టడీ, ఈ రెండు కూడా ఇంటెన్సివ్ రీడింగ్లో భాగాలు. మనం ఏదైతే చూసుకున్నామో ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్ అండ్ స్కిమ్మింగ్, స్కానింగ్, ఇవి అన్నమాట. ఇవి మెయిన్ మనం చెప్పుకునేటటువంటి సైలెంట్ రీడింగ్లో 5 రకాలు. ఈ సూపర్ఫిషియల్ రీడింగ్ అనేది ఎక్స్టెన్సివ్ రీడింగ్లో భాగం. అండ్ కంటెంట్ స్టడీ రీడింగ్ ఆర్ లింగ్విస్టిక్ ఆర్ లిటరరీ స్టడీ అనేవి ఇంటెన్సివ్ రీడింగ్లో భాగాలు. యాక్చువల్గా ఇంటెన్సివ్ రీడింగ్ అంటే తెలుసు కదా, ఒకే అంశాన్ని 100 సార్లు చదివితే దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. అండ్ కంటెంట్ స్టడీ రీడింగ్ అండ్ లింగ్విస్టిక్ ఆర్ లిటరరీ స్టడీ. కంటెంట్ స్టడీ రీడింగ్ అంటే ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని బాగా అధ్యయనం చేయడం ఫర్ ది పర్పస్ ఆఫ్ నోయింగ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ టు ద టెక్స్ట్. లింగ్విస్టిక్ అండ్ లిటరరీ స్టడీ అంటే ఏంటి? భాష స్ట్రక్చర్ తెలుసుకోవడం, వొకాబులరీ తెలుసుకోవడం, ఇవన్నీ అన్నమాట. ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఈజ్ ఫర్ ప్లెజర్. ఇక సైలెంట్ రీడింగ్ వల్ల 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే రీడింగ్ అనేది ఒక పర్సనల్ యాక్టివిటీ అని. ఇదేమి ప్రతి ఒక్కరి యాక్టివిటీ కాదు. ఇట్టి పుస్తకం చదువుతున్నాడంటే అంతవరకే, అతని వరకే. కాబట్టి ఇక్కడ ఇది పర్సనల్ యాక్టివిటీ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సైలెంట్ రీడింగ్ అనేది జరుగుతుంది. నాట్ టు డిస్టర్బ్ అదర్స్, వేరే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. అంతే కదా, గట్టిగా చదువుతున్నాడు అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. సైలెంట్ రీడింగ్ ప్రమోట్స్ ఫాస్టర్ రీడింగ్. లౌడ్ రీడింగ్ చేసామనుకోండి చాలా స్లోగా ఉంటుంది, అసలు చాలా శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది, మనకు చాలా చాలా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది లౌడ్ రీడింగ్ ద్వారా. సైలెంట్ రీడింగ్ ద్వారా అలా ఉండదు, ఫాస్ట్ రీడింగ్ ఉంటుంది అనమాట. బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టెక్స్ట్ అనేది జరుగుతుంది, చాలా బాగా అర్థం చేసుకోగలం టెక్స్ట్ని. అండ్ లెస్ టైరింగ్. ఇప్పుడు లౌడ్ రీడింగ్ అయితే కేకలేయాల, గట్టి గట్టిగా చదవాలా, అది చాలా మనకి అలసటగా అనిపిస్తుంది. సైలెంట్ రీడింగ్ వల్ల అలా ఉండదు. లౌడ్ రీడింగ్ ద్వారా 2 పేజీలు చదివితే సైలెంట్ రీడింగ్ ద్వారా 10 పేజీలు చదవచ్చు. కాబట్టి ఇదేంటంటే పర్సనల్ యాక్టివిటీ, పెద్దగా ఎవరిని డిస్టర్బ్ చేసేటటువంటి ఆస్కారం అనేది ఉండదు సైలెంట్ రీడింగ్లో. అండ్ ఫాస్ట్ రీడింగ్కి అవకాశం ఉంటుంది. అలానే బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టెక్స్ట్ జరుగుతుంది, అంటే బాగా అర్థం చేసుకోవచ్చు. అలానే లెస్ టైరింగ్, చాలా తక్కువ అలసట అనేది జరుగుతుంది. సైలెంట్ రీడింగ్ ఈజ్ బోత్ అండ్ మీన్స్ ఇన్ రీడింగ్. ఇట్ ఈస్ అ మీన్స్ టు అచీవ్ 3 things. సైలెంట్ రీడింగ్ వల్ల 3 అంశాలని మనకి ఉపయోగపడతాయి. ఏంటంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది, ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తాయి. రెండోది లిటరరీ, ప్లెజర్ యాజ్ వెల్ యాజ్ ఈస్థెటిక్ సెన్స్. సైలెంట్ రీడింగ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషనే కాదు, ఫర్ ప్లెజర్ పర్పస్ కూడా మనం చదువుతాం. లింగ్విస్టిక్ అంటే ఏంది? వొకాబులరీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, కంటెంట్ నాలెడ్జ్ కోసం, గ్రామర్ కోసం. సైలెంట్ రీడింగ్లో ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ 2 జరుగుతాయి. ఇప్పుడు ఎవరైనా స్వాతి బుక్ని ప్లెజర్ కోసమే చదువుతాడు, అలా అని గట్టి కేకలేసి చదువుకుంటాడా ఏంది? లేదు కదా, సైలెంట్గానే చదువుతాడు. మరి చదువుకునేవాడు ఏదైనా సరే, ఇప్పుడు మ్యాథ్స్ చేస్తాడు, ఆయన గట్టి కేకలేస్తాడా ఏంది? లేదు. ఇవన్నీ ఏంటంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీ కానీ, లిటరరీ కానివ్వండి, అండ్ లింగ్విస్టిక్ కానివ్వండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లెజర్ కానివ్వండి, అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ. చదివేది మనం రెండింటి కోసం చదువుతాం, ప్లెజర్కైనా చదువుతాం, ఇన్ఫర్మేషన్కైనా చదువుతాం. అది జనరల్గా మనం లౌడ్ రీడింగ్ ఒక క్లాస్ రూమ్లో తప్పించి ఎక్కడా వాడం. ఏదైనా జనాలకి ఏదైనా చదివి వినిపించాలంటే ఓకే, దట్ పర్పస్ ఓకే. ఎక్కడ కూడా మనం గట్టిగా కేకలేసి, మనం మర్రి చెట్టు కింద కూర్చొని పేపర్ని గట్టి కేకలేసి మనం చదువుకుంటాం. ఎందుకు చదువుతాం అంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీని పెంచుకోవడానికి, లిటరరీ ఎబిలిటీ అంటే ప్లెజర్ కోసం, అండ్ లింగ్విస్టిక్ ఎబిలిటీ ఎందుకంటే వొకాబులరీని పెంచుకోవడానికి,
జ్ఞానాన్ని పెంచుకోవడానికి న్యూస్ పేపర్ చదువుతారు. దట్ ఈస్ ఏంటంటే జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇక్కడ కంటెంట్ నాలెడ్జ్ ఇది రిలేటెడ్ టు స్టూడెంట్ అనమాట అండ్ గ్రామర్ నేర్చుకోవడానికి. ఇక రీడింగ్కి వచ్చేసి సబ్ స్కిల్స్ ఏమున్నాయి, రికగ్నైజింగ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. చూడండి ఇప్పుడు సబ్ స్కిల్స్ ఉంటాయి రీడింగ్లో కూడా. వర్డ్స్ని గుర్తుపట్టాలి, ఫ్రేజెస్ని గుర్తుపట్టాలి, ముందుగానే చదివేటప్పుడు ఇలా జరుగుతుందని ప్రెడిక్ట్ చేయగలగాలి, ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చదువుతున్నాం రీడింగ్లో ఉన్న సబ్ స్కిల్స్ అంటే మీరు ఒక టీచర్గా పిల్లవాడికి నేర్పించాల్సింది ఏంటి, పదాలని గుర్తుపట్టాలా, ఫ్రేజుల్ని గుర్తుపట్టాలా, అండ్ చదివేటప్పుడు అతను ప్రెడిక్ట్ చేయగలగాల, ఇలా జరగబోతుందని ప్రెడిక్ట్ చేయగలగాల, అలానే సమాచారాన్ని పొందగలగాలి, అలానే మెయిన్ ఐడియా ఏంటి, ముఖ్యమైన ఐడియా ఆలోచన ఏంటి దాని ద్వారా, అలానే సైడ్గా ఉన్న ఆలోచనలు ఇన్ఫర్మేషన్ ఏంటనే విషయాన్ని పిల్లవాడు గమనించుకోగలగాలి. డిడ్యూసింగ్ ద మీనింగ్ అండ్ ఇగ్నోరింగ్ రిడెండెంట్. ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యమైన దాన్ని అర్థం చేసుకోగలగాలి, రిడెండెంట్ని ఇగ్నోర్ చేయగలగాలి. రిడెండెంట్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాచారం వస్తుంది. మనకి ఎక్కువ సమాచారం వచ్చినప్పుడు అందులో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో దట్ ఈస్ రిడెండెంట్ అంటారు. దట్ కాంట్రిబ్యూట్స్ నథింగ్ టు ఇంటర్ప్రిటేషన్. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఈ రిడెండెంట్ వల్ల. అండర్స్టాండింగ్ ద మీనింగ్ అండ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. అలానే అర్థాన్ని తెలుసుకోవడం, అలానే గ్రామటికల్ స్ట్రక్చర్స్ని అవగాహన చేసుకోవడం అనేది సబ్ స్కిల్. పిల్లవాడికి నేర్పియాలి ఇవన్నీ. చదివాడు అంటే గ్రామటికల్ స్ట్రక్చర్ ఉందనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇది చదివినప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని, ప్లూరల్గా ఉన్నప్పుడు ఇక్కడ దే ఇట్లాంటివి వచ్చినప్పుడు అది వస్తుందని అర్థం చేసుకోవాలి. గ్రామటికల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. అలా కాలం యొక్క అవగాహన వస్తుంది అతనికి, ప్రజెంట్లో జరిగిందా పాస్ట్లో జరిగిందా అనేసి. రికగ్నైజింగ్ డిస్కోర్స్ మార్కర్స్. డిస్కోర్స్ మార్కర్స్ ఉంటాయి చదివేటప్పుడు. ఎలాంటివి, దేర్ ఫోర్, కంక్లూషన్, హౌ ఎవర్, ఇలాంటివి. దేర్ ఫోర్ అంటే కాబట్టి, కంక్లూషన్ అంటే చివరిగా ఏంటంటే సారాంశం ఏంటంటే అనేసి, హౌ ఎవర్ అంటే ఎలాగైతేనేమి అనేసి. అండర్స్టాండింగ్ రిలేషన్ విత్ ఇన్ సెంటెన్స్. ఏదైతే ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్యలో, వర్డ్స్కి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటో అర్థం చేసుకోవాలి. ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ సమ్మరీ. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం మొత్తాన్ని పొంది దాన్ని మనం సారాంశం రాయగలగాలి. ఇప్పుడు మొత్తం కథ అంతా వినేసి రాముడికి సీత ఏమవుతుంది అన్న క్వశ్చన్ రాకూడదు. టోటల్ సమ్మరీ మొత్తం రామాయణం మొత్తం వినేసిన తర్వాత మనం ఏం తెలియాలి, రాముడు సీత భార్యాభర్తలు, అండ్ రాముడు మంచి రాజు, ఇతను ఏదైతే వనవాసం చేస్తున్నప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు, రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళాడు, అండ్ అప్పుడు రాముడు ఏం చేశారు, యుద్ధం చేసేసి సీతను తెచ్చారు. ఈ సారాంశం అనేది చేయగలగాలి. అలా కాకుండా మొత్తానికి రాముడికి సీతకి ఏముంటుందబ్బా సంబంధం ఏంటి అన్నారనుకోండి, అంతా వినేసి, అప్పుడు కుదరదు అనమాట. అంటే మీరు సరిగా వర్కౌట్ చేయలేదని, పిల్లోడికి అది నేర్పించలేదని. స్కిమ్మింగ్ చేయగలగాల. అంటే ఓవరాల్ ఐడియా అనేది పిల్లవాడికి ఏదైనా చదివినప్పుడు రాగలిగే విధంగా మీరు చేయాలి. అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఎక్స్ప్లిసిట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ఉంటుంది. అంటే బయట చెప్పేటటువంటిది ఒకటి ఉంటుంది, కానీ రాసే వ్యక్తి, సపోజ్ యానిమల్ ఫామ్ కనుక మీరు చూస్తే దట్ ఈజ్ ఇంప్లిసిట్. ఇంప్లాయిడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, అంటే లోపల దాగున్న సమాచారం చాలా ఉంటుంది. దాన్ని పిల్లవాడు ఇది యాలిగరీ, ఇది హిస్టరీతో సంబంధం ఉన్న అనే విషయాన్ని గమనించుకోగలగాలి. ఆ విధంగా ఏంటంటే ఇంప్లాయిడ్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకునే విధానంలో అతను ఉండాలి. చదవాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, లేదా మనం చదువు చెప్పేటప్పుడు అండ్ రీడింగ్కి సంబంధించి ఎలాంటి నైపుణ్యాలని మనం అందించాలి, ఇది మెయిన్ అనమాట సబ్ స్కిల్స్ యొక్క ఇవ్వడానికి గల కారణం. నోయింగ్ హౌ టు యూజ్ అన్ ఇండెక్స్, ఏ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మన పుస్తకంలో చూస్తే ఇండెక్స్ కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కానీ ఉంటుంది. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఇండెక్స్నైనా ఎలా ఉపయోగించుకోవాలి, అండ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఎలా ఉపయోగించుకోవాలో పిల్లవాడికి తెలియాలి. రీకన్స్ట్రక్టింగ్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ప్రతి సెంటెన్స్ మీనింగ్ అనేది అర్థం కావాలి పిల్లవాడికి. ఏదైతే చదువుతున్నాడో అప్పుడు పిల్లవాడు ఏంటంటే అర్థం చేసుకునే స్థాయిలో ఉండాలి. డిక్షనరీని అలవాటు చేయాలి. చదివేటప్పుడు ఖచ్చితంగా కొత్త పదాలు అనేవి తగులుతాయి, తగలకుండా ఏమీ ఉండవు. అలానే సైలెంట్ రీడింగ్ అనేది చేయించాలి. పెద్దగా చదవడం అనేది ప్రైమరీ స్కూల్లో అది జరుగుతుంది.
తర్వాత అదే అలవాటు కనుక ఉంటే అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. అండ్ హై స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గర్వడాలు ఇవన్నీ ఉండవు. అండ్ ఎలిమెంటరీ స్కూల్స్ వరకు ఏంటంటే లౌడ్ రీడింగ్ అనేది అలౌడ్. అండ్ కమింగ్ టు హై స్కూల్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. లొకేట్ ద టాపిక్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో మనం నీట్లీ అడ్జస్టెడ్ టెక్స్ట్ బుక్స్ కానీ ఇవన్నీ చూస్తే అంటే టాపిక్ సెంటెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మెయిన్ అక్కడే ఉంటుంది మొత్తం సారాంశం. దాన్ని మనం ఆ పిల్లవాడు ఏదైతే చదువుతాడో దాన్ని గ్రాస్ప్ చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా మనం ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫర్ ద మూడ్ ఆఫ్ రైటర్. ఎగ్జాంపుల్ సీరియస్ ఆర్ జోవియల్. చూడండి, ఎప్పుడైనా అది రాస్తున్నాడు రైటర్ అంటే అతను ఆ ఎగ్జాంపుల్ అనేది సీరియస్ ఎగ్జాంపులా లేదా జోవియల్ ఎగ్జాంపులా అనేది ఇన్ఫర్ చేయగలగాలి. యాక్చువల్గా అక్కడ ఓపెన్గా స్టేటెడ్గా ఉండదు, అది అసలు చెప్పడు మనకి డైరెక్ట్గా ఓపెన్గా ఏం చెప్పడు కొన్ని విషయాలు. అలాంటివి గ్రహించగలగాలి. రికగ్నైజ్ ద గ్రాఫిక్ సిగ్నల్, పంక్చుయేషన్ క్యాపిటలైజేషన్ ఎట్సెట్రా. ఏంటంటే మనం గుర్తించగలగాలి. గ్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏవైనా రాయబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించగలగాలి. అలానే పంక్చుయేషన్, క్యాపిటలైజేషన్. ఇంగ్లీష్లో మాత్రమే క్యాపిటలైజేషన్ ఉంది. మన భారతీయ భాషలో ఏ భాషకి కూడా క్యాపిటల్ లెటర్ అనే కాన్సెప్ట్ అనేది లేదు, ఇంగ్లీష్లో ఉంది. దాన్ని గమనించాలి పిల్లవాడు. టాస్క్ ఫర్ డెవలపింగ్ రీడింగ్ స్కిల్స్. పిల్లవాడిలో ఈ చదువుకు సంబంధించిన నైపుణ్యాలు అభివృద్ధి చెందించడానికి మనకు ఎలాంటి టాస్క్లు, కార్యకలాపాలు చేయాలి. ఎలిమెంటరీ లెవెల్లో అయితే పిల్లవాడు చదవడం ఎట్లా చదవడం, యాక్యురేట్గా చదవడం. డెవలప్ రీడింగ్ కార్డ్స్ ఎట్ నో కాస్ట్. ఈ రీడింగ్ కార్డ్స్ని ఎటువంటి కాస్ట్ అనేది లేకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలి. ఎలా తయారు చేయాలి ఎలాంటి కాస్ట్ లేకుండా అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఏవైనా బుక్స్ ఉంటాయి, పాత పడిపోయి ఉంటాయి, అందులో ఉన్న పేజీలని కత్తిరించి ఒక A4 షీట్కి కానీ లేదా ఒక కార్డు బోర్డుకి కానీ అతికించేసి ఏం చేయొచ్చు అంటే దాన్ని ఒక రీడింగ్ కార్డ్గా తయారు చేయొచ్చు. ఆ విధంగా రీడింగ్ కార్డ్స్ని తయారు చేయొచ్చు. రీడింగ్ కార్డ్స్ అండ్ గివింగ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఈ రీడింగ్ కార్డ్స్కి వెనకాల కానీ లేకపోతే వీలైతే ముందే లేకపోతే వెనకాల ఏం చేయొచ్చు అంటే కొన్ని క్వశ్చన్స్, ఇవి ఎస్ ఆర్ నోకే, అంతవరకే. దిస్ విల్ డెవలప్ స్పీడ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క రీడింగ్ కార్డ్స్ అంటే అర్థమైంది కదా, జస్ట్ పేజీని చింపేసి కత్తెర పెట్టి నీట్గా కట్ చేసేసి ఏదైనా బొమ్మ ఉన్నా లేకపోతే ఏదైనా కానీ ఏం చేస్తామంటే దాని వెనకాల దీనికి సంబంధించి ఒక కథ ఉందనుకోండి, ఆ కథను అతికిస్తాం, వెనకాల క్వశ్చన్స్ ఇస్తాం. అవి ఎలా ఉంటాయి, పోలార్ క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో అంతే. ఆ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి ఏంటంటే పిల్లవాడు ఎస్ కానీ నో కానీ దాని మీద రాయడు, మనకు చెప్తాడనమాట. స్పీడ్ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. ఎలాంటి టాస్క్లు చేయాలి రీడింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్లో 10 మంది ఉన్నారనుకుందాం. ఇప్పుడు వాళ్ళని అంటే స్టార్ట్ అంటాం. స్టార్ట్ అనగానే స్టూడెంట్ రీడ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఈ కెన్ ఇన్ ఎ మినిట్. ఒక్క నిమిషంలో ఎంత ఫాస్ట్గా వెళ్ళగలిగితే అంత ఫాస్ట్గా చదివేస్తాడు పిల్లడు. అండ్ పాయింట్స్ ఏ డాట్ ఇన్ ద టెక్స్ట్. ఎక్కడ దాకా చదివాడో నిమిషం స్టాప్ అనగానే అక్కడ డాట్ పెడతాడు. ఇప్పుడు పిల్లలందరిలో కల్లా ఎక్కువ చదివిన వ్యక్తి ఏమవుతాడంటే విన్నర్ అవుతాడు. అండ్ మిగతా పిల్లలు ఏమవుతారంటే లూజర్స్ అవుతారు. ఈ లూజర్స్ అందరు ఏం చేస్తారంటే విన్నర్ని క్వశ్చన్ చేస్తారు. అబ్బా నువ్వు అంత స్పీడ్గా చదివావా, ఆగు మేము ప్రశ్నలు అడుగుతావు, నువ్వు చెప్పాలి సమాధానం అని వీళ్ళంతా లూజర్స్ అంతా 9 మంది ఏం చేస్తారు, ఈ ముందు వెళ్ళిపోయినటువంటి బాగా చదివిన ఫాస్ట్గా వెళ్ళిపోయి డాట్ పెట్టుకున్నాడే అతన్ని క్వశ్చన్లు అడుగుతాడు. అతను గనక సమాధానాలు చెప్పగలిగితే ఎస్ హీ ఈజ్ ద విన్నర్, లేకపోతే హీ ఈజ్ నాట్. నెక్స్ట్ సెకండరీ లెవెల్లో ఎలా, ఫ్లాష్ కార్డ్సే. ఎందుకంటే బ్లాక్ బోర్డ్ ఉపయోగించడం వల్ల స్లో ప్రాసెస్ రాయాల్సి ఉంటుంది. అదే ఫ్లాష్ కార్డ్ అనుకోండి, దాని మీద మొత్తం యాక్చువల్గా ఏం చేయొచ్చు, ఈ ఫ్లాష్ కార్డు మీద టోటల్గా ఫ్లాష్ కార్డ్ మీద ఆటోమేటిక్గా ముందే మనం అంటించుంటాం కాబట్టి పిల్లడి చేతికి ఇచ్చేస్తే ఈజీగా దాన్ని క్రాఫ్ట్ చేసేస్తాడు. బ్లాక్ బోర్డ్ మీద అదంతా రాయడం అనేది టైం కన్జ్యూమింగ్ అనమాట. రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్ కంపేర్ టు ఫ్లాష్ కార్డ్స్ అండ్ ద రీడింగ్ బుక్స్ కానివ్వండి అండ్ ఫ్లాష్ కార్డ్స్ కానివ్వండి. ఈజీ కదా ఏది, బ్లాక్ బోర్డ్ కన్నా బ్లాక్ బోర్డ్ మీద చాలాసేపు రాయాల్సి ఉంటుంది. ఫ్లాష్ కార్డ్స్ అయితే ఈజీ, టెక్స్ట్ బుక్స్ అయితే ఈజీ. మ్యాచింగ్ వర్డ్ టు పిక్చర్. ఇక ఇది ఇప్పుడు వర్క్ బుక్లు అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఓ పిక్చర్ ఇస్తాడు అండ్ దానికి సంబంధించి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సన్నాన్ని ఇస్తాడు, మ్యాచ్ చేయాల్సి ఉంటాడు పిల్లోడు. అండ్ న్యూస్ పేపర్ ఫర్ వర్డ్ పవర్. అండ్ పిల్లల్ని న్యూస్ పేపర్ చదవమని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే వర్డ్ పవర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ వర్డ్స్ అనేవి పిల్లవాళ్ళకి తెలుస్తాయి. ఐ స్పాన్ అంటే కంటితో చూసినప్పుడు దాని పరిధి
కొంతమందికి ఫస్ట్ 2 పదాలే ఉంటాయి పరిధి. ఈ పరిధి పెంచుకొని లైన్ వరకు చూడగలడం. చదివేటప్పుడు ఐ మూవ్‌మెంట్ ఉండాలి గానీ, నెక్ మూవ్‌మెంట్ ఉండకూడదు. అలానే స్పీడ్‌గా చదవడం, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ స్కిల్స్ నేర్పించడం. దీనివల్ల క్రిటికల్ రీడింగ్ స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేయాలి ఇయన్నీ. క్రిటికల్ రీడింగ్ స్కిల్స్ అంటే చదివేటప్పుడు విమర్శనాత్మక దృష్టి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చాలా ఏందంటే చాలా చదివేసి మోసపోతున్నారనమాట. అలా గాకుండా ఏందంటే విమర్శనాత్మకంగా దృష్టితో చూసి దాంతో మనం జడ్జిమెంట్ చేయగలిగే విధంగా చూడడం. మేకింగ్ కనెక్షన్. స్టూడెంట్స్ కనెక్ట్ దేర్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ టు ద టెక్స్ట్ దే ఆర్ రీడింగ్. చదువుతున్నప్పుడు స్కీమా అనేది ఉంటుంది, ప్రీవియస్ నాలెడ్జ్. ఈ స్కీమా ప్లూరల్ వర్డ్ ఏంటంటే స్కీమాటా. ఇప్పుడు ఈ స్కీమా ఏదైతే ఉందో ఈ స్కీమా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో పిల్లవాడికి సంబంధించి అది ఉపయోగపడుతుంది చదువుకునేటప్పుడు. దాన్ని కనెక్ట్ చేసి చదవడం అనేది పిల్లవాడికి నేర్పించాలి. విజువలైజింగ్. ఇప్పుడు విజువలైజింగ్ ఏంటంటే పిల్లవాడు చదువుతున్నప్పుడు కథ చదువుతున్నప్పుడు మనం ఎందుకు కథలు చదువుతాం? ఇట్స్ అ గ్రాఫిక్. మనం ఇప్పుడు సినిమాలో గ్రాఫిక్స్ చూస్తున్నాం, కానీ గ్రాఫిక్స్ అనేది కొత్తదేం కాదు. మనం చదువుతున్నప్పుడు గరుడ పక్షి ఉంటుందంట, చాలా పెద్దదనం మైండ్లో ఊహించుకుంటాం, ఇమేజరీ అనేది తెచ్చుకున్నాం. దాన్నే విజువలైజింగ్ లేదా విజువలైజేషన్ అంటారు. విజువలైజింగ్ పర్సనలైజెస్ రీడింగ్. అది మనం చదివేటప్పుడు 100 మంది చదివితే 100 మంది డిఫరెంట్గా విజువలైజ్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది, చూసే చూపు మారిపోతుంది, అలానే వాళ్ళు ఊహించే తీరు మారిపోతుంది, మైండ్ ఇమేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ పిల్లవాడు చదివినప్పుడు ఇన్ఫరింగ్ కూడా చేయగలగాలి. ఇన్ఫరెన్సెస్ అంటే అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ డైరెక్ట్లీ నాట్ స్టేటెడ్. డైరెక్ట్గా చెప్పని అంశాలు కూడా పిల్లవాడు చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఇందాక మనం మహారాజా సినిమాలో ఒకటి చెప్పాం, చూసేటప్పుడు పాము కనబడతా ఉండిద్ది, అసలు అర్థం కాదు, హీరో పడిపోయి ఉంటాడు, పాము అతని మీద నుంచి వెళ్ళి ఉంటుంది. అయితే ఏందది, అసలు ఏంది, కాటేయాలో ఏదో చేయాలా, ఏం చేయకుండా ఓరుకొచ్చిపోతే అట్ట, దట్ ఈజ్ సింబల్. ఆ సింబల్స్ని కూడా ఇన్ఫరెన్స్ చేయగలగాలి, సినిమాలు చూసే వ్యక్తి అయినా లేదా బుక్ చదివే వ్యక్తి అయినా. వర్డ్ ఫ్యామిలీస్లో ఏంటంటే ఎన్వలప్లో ఏముంటాయంటే జనరల్గా మనకు ఒక చార్ట్స్ ఉంటాయి. చార్ట్స్లో మనకి జంతువులన్నీ ఒక చోట, పక్షులన్నీ ఒక చోట ఉంటే వాటిని కట్ చేసేసి ఎన్వలప్స్లో పెట్టాలి. సపరేట్ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడు తీసినప్పుడు వాటిలో జంతువులు ఒక దాంట్లో, పక్షులు ఒక దాంట్లో ఉండాల్సింది పోయి మిక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్వలప్స్లో దేనికి దానికి ఏం చేయాలంటే సెట్ చేయాలి. ఈచ్ ఎన్వలప్ కెన్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఆన్ సపరేట్ కార్డ్స్ belonging to one word or family lexical set. Examples, names of animals, kinds of food, colors. ఈ విధంగా ఉంటాయి. నౌన్స్, వెర్బ్స్, యాడ్జెక్టివ్స్, ఇట్లా మనం ఇది చేసుకోవచ్చు. ఆ కార్డ్స్లో పిల్లవాడు ఏం చేయాలంటే ఒక్కొక్కటి తీసుకెళ్ళి దాన్ని పెట్టాల్సి ఉంటుంది. నౌన్ కార్డులో నౌన్ ఎన్వలప్లో పెట్టాలి, ప్రొనౌన్ ఎన్వలప్లో పెట్టాలి. గోడకు అంటించారు అనుకోని జస్ట్ ఒక బ్యాగ్ లాంటిది, నౌన్ ఉన్న చోట నౌన్ వెళ్ళి పెట్టాలి, ప్రొనౌన్ ఉన్న చోట ప్రొనౌన్ వెళ్ళి పెట్టాలి. అట్లా మ్యాచింగ్ సెంటెన్సెస్ టు పిక్చర్ ఆర్ వాల్ చార్ట్స్. ఇప్పుడు కొన్ని పిక్చర్స్ ఉంటాయండి, మ్యాగజైన్స్లో ఉంటాయి, దాన్ని వివరిస్తూ మనం కొన్ని సెంటెన్సెస్ ఇస్తాం. ఒక కార్డు తయారు చేసేసి లేకపోతే ఒక చిన్న స్లిప్లో వివరణ లేదా బ్లాక్ బోర్డ్ మీద రాస్తాం. దెర్ ఇస్ అ సన్ రైజింగ్ అబౌవ్ ద మౌంటైన్స్. ఇది రాసిన సెంటెన్స్. ఇప్పుడు పిల్లలందరి దగ్గర కొన్ని కార్డ్స్ మనం మ్యాగజైన్లో కట్ చేసి ఉంచినటువంటి బొమ్మలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే సూర్యుడు పర్వతాల మీదుగా అట్లా ఉదయిస్తూ ఉంటాడు. అది తీసుకెళ్ళి మ్యామ్ అని చూపిస్తారనమాట. దాని ద్వారా ఏంది, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది, రీడింగ్ కెపాసిటీ పెరుగుతుంది. మ్యాగజైన్ పిక్చర్స్ని, మ్యాప్స్ని ఇలా వాడుకోవచ్చు. తర్వాత జంబుల్డ్ పారాగ్రాఫ్స్ ఆర్ టెక్స్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్ అనమాట. ఇది ఏంటంటే ఒక కథ ఉంటుంది, దాన్ని ఏంటంటే రకరకాల ఒక 10 కార్డ్స్ మీద ఆ కథ ఉంటుంది, వరుసగా పేర్చాలన్నమాట. 1, 2, 3, 4 లాగా పేర్చుకోవాలి, ఒక ఆర్డర్లో కథ అనేది రావాలి. ఆ విధంగా అనమాట. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ మనం చూస్తే 10th క్లాస్ వాళ్ళకి 5 మార్కులకు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అండ్ వెర్బల్ కాంప్రహెన్షన్. అండ్ పిల్లలకి ఏం చేయాలంటే పిల్లలకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి చదవమని చెప్పి దానికి రిలేటెడ్గా ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే అడుగుతాం. దీన్ని రికగ్నిషన్ టైప్ క్వశ్చన్స్ అంటారు. ట్రూ ఆర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నిషన్ టైప్ క్వశ్చన్స్ అంటారు. మ్యాచింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమో రీకాల్ టైప్ క్వశ్చన్స్ అంటారు. ఇవి చిన్న పిల్లలకి ఇవ్వాలన్నమాట. రాయడం ఎస్ఏలు అలా కాదు, చిన్న చిన్న పదాలు, మ్యాచింగ్, చిన్న ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, చిన్న ఒక వర్డ్ అంతే, ఆ విధంగా ఇవ్వాలి. అంటే ఒక కథ ఇస్తారు, పిల్లోడు చదువుతాడు, ట్రూ ఆర్ ఫాల్స్ పెడతాడు, నిజమా కాదా, ఈ కథలో రాజు చచ్చిపోయాడు, నిజమా కాదా, ట్రూ అయితే ట్రూ పెడతాడు, ఫాల్స్ అయితే ఫాల్స్ పెడతాడు. కథ అనుగుణంగా వాడికి అర్థమైందా లేదా మనం అర్థం చేసుకుంటాం. మ్యాచింగ్ చూస్తాం,
అంటే మ్యాచింగ్ ఏబిసిడి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఒక్క వర్డ్, దట్స్ ఇట్, అంతే. అట్లా తర్వాత సెకండరీ స్టేజెస్కి వచ్చేసి ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుతాం. అదే ప్యాసేజీ, అదే కథ, కానీ మనం ఏం చేస్తాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుతాం. వాట్ హ్యాపెన్ టు ద కింగ్ ఇన్ ద స్టోరీ, అప్పుడు రాయాలి, అతను సెంటెన్స్ రాయాలి. ద కింగ్ డైడ్ ఇన్ ద స్టోరీ, అట్లా రాయాలి. అవి సెకండరీ స్టేజెస్, అంటే 6th నుంచి 10th వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మీకు ఏంటంటే పీడిఎఫ్ రూపంలో ఇవి ఇవ్వబడతాయి. ఇవి వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ ఏదైతే బ్లాగ్ ఉందో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com ఉంది కదా, ఈ బ్లాగ్లో మీకు గ్రామర్ టాపిక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు లిటరేచర్ టాపిక్ అనేది ఉంది. అక్కడ మీకు లింక్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఇవి ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఎంసీక్యూస్ మీరు తీసుకోవచ్చు. ఇందులో అనుకోండి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ మేక్స్ ఏ నేషన్, అట్లా అనమాట. అట్లా మీరు అవసరమైతేనే పర్చేస్ చేయరు, లేకపోతే నో ప్రాబ్లం. ఇదండి టోటల్గా మనం రీడింగ్ స్కిల్స్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కటి, లిజనింగ్ 25, రీడింగ్ 25, అట్లా ఒక్కొక్క దానికి 25 ఎంసీక్యూస్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.